టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తారని టీటీడీ పాలక మండలి సభ్యుడు మడకసిరి ఎమ్మెల్యే రాజు ఆరోపించారు. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు తీసుకొచ్చి టీటీడీ గోశాలలో చనిపోయినట్టుగా చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో తిరుమలలో రోజుకు వందలాది దర్శన టికెట్లు అమ్ముకున్నారని తెలిపారు. కరుణాకర్ రెడ్డికి హిందుత్వంపై మాట్లాడే హక్కు లేదన్నారు. కరుణాకర్ రెడ్డి ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజు చెప్పారు. గోవులు మరణిస్తే ఆ ఫోటోలు తీసుకొచ్చి టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి అని చెప్పేసి అసత్యపు అబద్ధపు ప్రచారాన్ని, భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అసత్యాలు మాట్లాడడం జరిగింది. టీటీడీని ఆదాయ వనరుగా మార్చినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు ఇద్దరు. అదేవిధంగా అప్పటి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కూడా అనేక అవకతవకలు, కుంభకోణాలు, డాలర్లు మాయం, అదేవిధంగా టికెట్లని కోట్ల రూపాయలకి టికెట్లని గత 5 సంవత్సరాలు అమ్ముకోవడం జరిగింది. టీటీడీని ఆధ్యాత్మిక కేంద్రంగా కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం కొలిసే వెంకటేశ్వర స్వామి భక్తుల నమ్మకాల్ని అమ్ముకునే విధంగా వ్యవహరించినటువంటి దుర్మార్గుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు. నిన్న ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారో 100 ఆవులకి పైగా మరణించాయి టీటీడీ గోశాలలో అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ ఫోటోలు ఏదైతే మీడియాకు చూపించారో అది టీటీడీ గోశాలకు సంబంధించినటువంటి ఫోటోలు కాదు.